వై ఐ హేట్ మ్యారేజ్. మ్యారేజ్లో రోజువారీ జీవితాన్ని సాగదీయాల్సి ఉంటుంది. కానీ నాలాంటి వాడికి నిదానం, స్థిరత్వం అంటే పడదు. అవే బెడ్షీట్లు, అవే డైపర్లు, అవే మనుషులు, అవే ఉదయాలు, అవే రాత్రులు, అవే కూరగాయల ముచ్చట్లు, పనికిరాని గొడవలు. పోనీ ఆ గొడవలు మనిషిని పూర్తిగా దూరం చేస్తాయా అంటే చెయ్యవు. అలా అని దగ్గర కూడా చేయవు. ఆ చిల్లర గొడవలు మనిషిని కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాయి. ఒక చిన్నపాటి అవసరం కోసం, నైట్ సుఖం కోసం, ఫ్యామిలీ ఫోటో కోసం, పక్కింటోళ్ళ మెప్పు కోసం, సొసైటీ అప్రూవల్ కోసం కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాయి. అలా చీప్గా కాంప్రమైజ్ అవ్వడం నాకు నచ్చదు. ఎందుకంటే అది మనిషిలో ఉండే అందమైన మొండితనాన్ని, గొప్ప క్యారెక్టర్ని చంపుతుంది. చిన్న చిన్న కాంప్రమైజుల వల్ల మనిషి స్లోగా తనను తాను అమ్ముకోవడం మొదలు పెడతాడు. బట్ కొనేవాడే ఎవ్వడు ఉండడు. అయినా మనిషి ప్రేమలో పడ్డు, కొత్తదనంలో పడతాడు. కొత్త మనిషి, కొత్త వాసన, కొత్త శరీరం, కొత్త మాటలు, కొత్త గొడవలు, కొత్త కిస్సెస్. సో మనం ప్రేమని కాదు, కొత్తదనాన్ని ప్రేమిస్తాం. అందుకే పెళ్ళిలో ప్రేమ చనిపోదు, కొత్తదనం చనిపోతుంది. సో మ్యారేజ్లో మనుషులు మారిపోరు, ఒకరికొకరు అలవాటు పడతారు. ఈ అలవాటు అనేది ప్రేమకి అతిపెద్ద శత్రువు. ఎందుకంటే ఆశ్చర్యం చనిపోయిన చోట ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు, డైరెక్ట్గా షెడ్కే. అయినా మనుషులు దూరం వల్ల కాదు, దగ్గరితనం వల్ల బాధ పెట్టుకుంటారు. దూరంలో ఒక తీరని కోరిక ఉంటుంది, బట్ దగ్గరితనంలో అసలు కోరికే ఉండదు. ఒకవేళ ఉన్నా అది ఈజిప్ట్ పిరమిడ్స్లో దాక్కుని ఉంటుంది. నీ ఫస్ట్ మీట్లో నీ పార్ట్నర్ చనుమనల చుట్టూ ఉన్న లేత బంగారపు వర్ణంతో కూడిన నూనూగు హెయిర్ నీకు ఎప్పటికీ గుర్తుంటుంది. బట్ మ్యారేజ్లో నీ పార్ట్నర్ ఫేసే గుర్తుండదు. కారణం అలవాటు, రిపిటేషన్. లవ్లో ఉన్నప్పుడు నీ పంటిఘాటిని లవ్ బైట్గా స్నాప్ పెట్టుకుంటుంది. బట్ మ్యారేజ్లో అదే పంటిఘాటిని మోటు సరసం అంటుంది. ఇంకాస్త ముందుకెళ్ళి పిల్లలున్నారు జాగ్రత్త అంటుంది. తేడా చాలా క్లియర్ గురు. ఎందుకంటే రిపిటేషన్ కిల్స్ డిజైర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది సెక్స్ గురించి కాదు, మ్యారేజ్లో ఉండే రిపిటేషన్ గురించి, అలవాటు గురించి. అలవాటు అనేది ఆశ్చర్యాన్ని చంపుతుంది. ఆశ్చర్యం చనిపోయిన చోట ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు. బట్ పెళ్ళిలో ఆశ్చర్యం ఉండదు. సో పెళ్ళి ప్రేమను చంపుతుంది. బట్ నేను సమాధి తవ్వడానికి సిద్ధంగా లేను.